హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పాతకాలంలో అయితే ఇలానే చేసుకుంటారు. మా అమ్మమ్మ అయితే చేసిందండి. వీటి కోసం అయితే నల్లపప్పు అండి, అంటే మినప్పప్పు అండి. మినపప్పు అయితే తీసుకున్నాను నేను. వీటిని అయితే వేయించేసి మిక్సీలో అయితే తీసుకుంటున్నాను. మిక్సీలో తీసేసుకొని పట్టేసుకోవాలండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. వీటిని అయితే పౌడర్లా చేసేసుకుంటున్నాను. కాకపోతే మనకి షాప్లో దొరుకుతుంది కదండి, మినపగుండ్లతో కూడా చేసేసుకోవచ్చు. అవి పొట్టు లేనివి, ఇవి పొట్టు ఉన్నవి. పొట్టు ఉంటే ఇంకా హెల్తీ అంట, అందుకనే వీటితో చేసేసుకున్నాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అయితే కొంచెం షుగర్ అయితే తీసేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. వీటిని అయితే రెండింటిని మిక్స్ అయితే బాగా చేసేసుకోవాలండి. ఇవైతే చాలా హెల్తీ కూడా. చిన్నపిల్లగాళ్ళకి పెడితే అయితే చాలా అంటే చాలా బాగా తింటారు. చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి అయితే కరిగించుకొని వీటిలోని ఆ పౌడర్ ఉంది కదండి, వేసేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలండి. అలా అంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి, ఉండలు కట్టుకునేలాగా. ఇదైతే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. నెయ్యి అయితే చాలానే పడుతుంది. చూసారా అండి, ఇప్పుడైతే చాలా బాగా తడిచినట్లు ఉంది కదండి. ఇప్పుడైతే ఉండలు కట్టేసుకున్నాము. ఉండలు అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్టుకోండి. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, నేనైతే చేస్తున్నాను. ఇలా అయితే అన్నీ కట్టేసుకోవటమే అండి. అంతే అండి, మన సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా అయితే ఉంటాయి. అలా తీసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఒక 2 months అయినా కానీ ఉంటాయండి. షాప్లో కొనడం కన్నా మనం చేసుకోవడం అయితే చాలా మంచిది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.